హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే గూగుల్స్ యాంటీ గ్రావిటీని మన సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్లోకి ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా సెటప్ చేయాలి అనేది విషయాల గురించి ఈరోజు మనమైతే డిస్కస్ చేయబోతున్నాం. దీనికోసం ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ యాంటీ గ్రావిటీ అని అయితే సెర్చ్ చేయండి. గూగుల్ యాంటీ గ్రావిటీ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే వస్తుంది ఒక లింక్. ఆ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. సో మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇది విండోస్ కాబట్టి ఇది ఆల్రెడీ తీసుకొని ఇక్కడ నాకు విండోస్ చూపించింది. ఇన్ కేస్ మీది ఒకవేళ మ్యాక్ అయితే ఇక్కడ డౌన్లోడ్ ఫర్ మ్యాక్ అని అయితే చూపిస్తుంది. సో ఇక్కడ నేను డౌన్లోడ్ ఫర్ విండోస్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. సో నాకు ఈ డౌన్లోడ్ గూగుల్ యాంటీ గ్రావిటీ ఫర్ విండోస్ అనే పేజ్లోకి అయితే తీసుకొచ్చింది. సో ఇక్కడ మీది మ్యాక్ ఓఎస్ అయితే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ విండోస్ అయితే మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది 64 బిట్కి అండ్ ఇది 32 బిట్కి. సో మీరు ఇక్కడ చూసుకొని 64 బిట్కి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో నాకు ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో నేను దీనిపైన క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేయబోతున్నాను. వన్స్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ పైన నొక్కేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇన్స్టాల్ పైన అయితే నేను క్లిక్ చేస్తాను. దీనికి ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో దట్ మీరు వెయిట్ చేయండి. ఈ గూగుల్ యాంటీ గ్రావిటీతో మీరు ఫ్రీగా టాప్ చాట్‌జీపీటీ మోడల్స్ అండ్ జెమినీ మోడల్స్ అండ్ క్లాడ్ని అయితే యూస్ చేయొచ్చు అనమాట. మీరు ఆల్సో ఇది ఒక కోడ్ ఎడిటర్ లాగా అయితే ఉపయోగపడుతుంది. అండ్ అందులోనే ఏజెంట్ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో దట్ మీరు జస్ట్ ప్రాంప్ట్ చేసే చాలు ఇది అప్లికేషన్ని ఎండ్ టు ఎండ్ అయితే తయారు చేయగలదు. సో ఇది మీ ప్రాజెక్ట్స్లో అయితే చాలా అయితే ఉపయోగపడుతుంది. బట్ ఇంకొక విషయం ఏంటంటే దీనిపైన మొత్తం డిపెండ్ అవ్వద్దండి. సో మీరు ప్రాంప్ట్ ఇచ్చి అప్లికేషన్ అయితే తయారు చేయమని చెప్పండి, బట్ అక్కడ కోడ్ని అయితే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట. ఆల్సో ప్రజెంట్ అయితే ఇందులో మనం ఏజెంట్ యూస్ చేయడం ఫ్రీ అనమాట. లైక్ కర్సర్ అయితే మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, మంత్లీకి $20 అనుకుంటా మీరు అలా అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ మీరు ఈ యాంటీ గ్రావిటీలో అయితే ఫ్రీగా అయితే మీరు ఈ ఏజెంట్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. యా గైస్, ఫైనల్గా అయితే సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దట్ మనం ఇక్కడ ఫినిష్ పైన అయితే క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడైతే యాంటీ గ్రావిటీ ఓపెన్ అవుతుంది, చూద్దాం. యా గైస్, యాంటీ గ్రావిటీ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకు కావాల్సిన ఫోల్డర్ని అయితే మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. సో మనకి మన పజిల్ ఐక్యూ ఫోల్డర్ ఉంది కదా, ఒకసారి ఓపెన్ అయితే చేస్తాను. ఇదైతే మనం సెలెక్ట్ చేద్దాం. యా గైస్, ఇక్కడ మనకి ఏం డౌట్ ఉన్నా సో ఇక్కడ టెర్మినల్ ఉంది, ఇక్కడ జస్ట్ కోడ్ ఎడిటర్ అదే మనం ఎడిట్ చేయడానికి ఉంది. ఆల్సో ఇక్కడ మనకి ఈ ఫైల్ మేనేజర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో మనం ఇదే ఏజెంట్. సో ఈ ఏజెంట్ అయితే మీకు క్లియర్గా చూపించాలి. ఈ ఏజెంట్లో మనం ఇక్కడ ఏం టైప్ చేసినా ఇక్కడ మీరు ప్లానింగ్ అని అయితే సెట్ చేసుకోండి ఫాస్ట్ కన్నా. సో ప్లానింగ్ ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనమాట. ఆల్సో ఇక్కడ జెమినీ 3 Pro ఉంది కదా, సో ఇక్కడ మీరు క్లాడ్ యూస్ చేయొచ్చు, జీపీటీ యూస్ చేయొచ్చు అండ్ జెమినీ మోడల్స్ అయితే మీరు యూస్ చేయొచ్చు. జెమినీ 3 ఫ్లాష్ అయితే కొత్తది అనమాట. మీరు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ కావాల్సిన ప్రాంప్ట్ ఇస్తే సో ఇది మొత్తం అందులో ఈ ఫోల్డర్స్ని అండ్ ఈ కోడ్ని అనలైజ్ చేసి కావాల్సిన ఎడిట్స్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, యాంటీ గ్రావిటీని ఇంత ఈజీగా మీరు మీ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్సో మన ఛానల్లో ఈ యాంటీ గ్రావిటీని యూస్ చేసి డిఫరెంట్ యాప్స్ అండ్ గేమ్స్ అయితే మనం తయారు చేసినాం. ఆ వీడియోస్ అయితే ఇప్పుడు కనిపిస్తాయి. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.